సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అది జేఏ అడ్వాన్స్ 2025లో పేపర్ 2లో ఇచ్చినది. ఓకే, సో ఆ క్వశ్చన్ వచ్చేసి ఇది: లెట్ us denote the locus of midpoints of those chords of parabola y square equal to x such that area of the region enclosed between a parabola and chord is 4/3 ఇచ్చాడు మనకు. సో మనం ఇక్కడ ఒక పారాబోలా తీసుకున్నాం. సో మనకి ఇది y స్క్వేర్ ఈక్వల్ టు x అనే పారాబోలా. సపోజ్ ఇది ఒక కార్డ్ ఏబి అనుకుందాం. మన ఈ పాయింట్ వచ్చేసి x1, y1 అజ్యూమ్ చేసుకున్నాం. సో మనకి ఈ పాయింట్ వచ్చేసి x2, y2 అని అజ్యూమ్ చేసుకున్నాం. మనకి వాడు ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? సచ్ దట్ ఏరియా ఆఫ్ ది రీజియన్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ది పారాబోలా అండ్ ది కార్డ్ ఈస్ 4/3 అన్నాడు. అంటే మనకి ఈ రీజియన్ ఏరియా వచ్చేసి 4/3 ఇచ్చాడు అనమాట. ఈ రీజియన్ ఏరియా వచ్చేసి 4/3 అనమాట. సో ఈ ఏబి అనేది ఒక కార్డ్ ఉంది కదా. సో దీని యొక్క మిడ్ పాయింట్ మనం h, k అనుకున్నాం. మనం ఈ మిడ్ పాయింట్ యొక్క లోకస్ కనుక్కోవాలన్నమాట. సో ఆప్షన్ ఇక్కడ రబ్ చేస్తున్నాను. సో x1, y1 ఈ పారాబోలా మీద ఉంది కదా. సో మనకు y1 స్క్వేర్ ఈక్వల్ టు x1 అంటే ఈ పాయింట్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అదొక రిలేషన్. సో నెక్స్ట్ రిలేషన్ వచ్చేసి ఇది కూడా ఉంది కదా, y స్క్వేర్ ఈక్వల్ టు x అనే పారాబోలా మీద y2 స్క్వేర్ ఈక్వల్ టు x2 అనమాట. సో మిడ్ పాయింట్ వచ్చేసి h, k కదా ఆ కార్డ్కి. సో మనకి x1 ప్లస్ x2/2 ఈక్వల్ టు h, y1 ప్లస్ y2/2 ఈక్వల్ టు k. ఈ టూ రిలేషన్స్ అనమాట. సో నెక్స్ట్ మన కార్డ్ యొక్క మిడ్ పాయింట్ h, k అనుకున్నాం కదా. సో మిడ్ పాయింట్ తెలిస్తే ఈ రెండు ఈక్వేషన్స్ కనుక్కోవడం మనకు తెలుసు కదా. అది ఎలా చేయాలంటే s1 ఈక్వల్ టు s1 అని వాడాలన్నమాట. s1 ఈక్వల్ టు s1. ఇప్పుడు s1 అంటే y ఇంటూ k మైనస్ 1/2 ఇంటూ x ప్లస్ x1 కదా, అంటే x ప్లస్ h ఈక్వల్ టు s1 అంటే ఈ పాయింట్ డైరెక్ట్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ పాయింట్ k స్క్వేర్ మైనస్ h. సో మనకి ఇలా ఈ కార్డ్ ఈక్వేషన్ అనేది వచ్చేసింది. సో 2ky మైనస్ x మైనస్ h ఈక్వల్ టు 2k స్క్వేర్ మైనస్ 2h. సో ఇక్కడ నుంచి మనకి x ఈక్వల్ టు 2k ఇంటూ y మైనస్ 2k స్క్వేర్. ఇక్కడికి వచ్చేది ఒక ప్లస్ 2h మైనస్ h అంటే ప్లస్ h ఈక్వల్ టు x. మన కార్డ్ ఈక్వేషన్ అయితే ఇది వచ్చింది. సో మనకు నెక్స్ట్
సో నెక్స్ట్ మనకి వాడు ఏమి ఇచ్చాడంటే ఈ రీజన్ ఏరియా వచ్చేసి 4/3 ఇచ్చాడు కదా. సో మనం ఈ రీజన్ ఏరియా ఎలా కనుక్కుందామంటే ఈ లైన్ y1 నుంచి y2 వరకు విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్తో బౌండ్ చేసిన ఏరియా అంటే ఈ మొత్తం వస్తుంది. ఈ పారాబోలా విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ బౌండ్ చేసిన ఏరియా అంటే ఈ రీజన్ ఏరియా అనమాట. సో ఈ టోటల్ ఏరియాలో నుంచి ఈ పారాబోలా బౌండ్ చేసిన ఏరియా తీసేస్తే మనకి వాడు ఆ వాల్యూ 4/3 ఇచ్చారు. సో మనం అది ఎలా చేయాలంటే ఇంటిగ్రల్ y1 to y2 ఈ లైన్ బౌండ్ చేసిన ఏరియా అంటే విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్తో చేస్తున్నాం కాబట్టి xని సబ్జెక్ట్ చేయాలి ఇక్కడ. సో అది x ఈక్వల్ టు 2k ఇంటూ y మైనస్ 2k² ప్లస్ h ఇంటూ dy మైనస్ ఈ పారాబోలా బౌండ్ చేసిన ఏరియా అంటే మైనస్ y² ఇంటూ dy ఈక్వల్ టు ఆ వాల్యూ 4/3 వాడే ఇచ్చేసాడు. సో మనకి ఇంటిగ్రేషన్ ఇక్కడ సపరేట్గా చేద్దాం. 2k ఇంటూ ఇంటిగ్రల్ y అంటే y²/2 within the limits y1 to y2 plus h minus 2k² into ఇంటిగ్రల్ 1 అంటే h minus 2k² అనేది కాన్స్టెంట్ కదా. ఇంటిగ్రల్ 1 అంటే y కదా. within the limits y1 to y2 మైనస్ ఇంటిగ్రల్ y² అంటే y³/3 within the limits y1 to y2 ఈక్వల్ టు 4/3 మనకి ఇది తెలుస్తుంది. సో ఈ ఏరియా ఆఫ్ ది రీజన్ అనేది 4/3 ఇచ్చాడు. సో మనం ఈ రిలేషన్స్ అన్ని పక్కన రాసుకున్నాం. సో మనకి ఇక్కడ ఈ2 క్యాన్సిల్. మన k ఇంటూ డైరెక్ట్గా ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. y2² మైనస్ ఆఫ్ నెక్స్ట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ y1² ప్లస్ h minus 2k² ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ y2 మైనస్ y1 నెక్స్ట్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం కదా మైనస్ y1 మైనస్ 1/3 ఇంటూ y2³ మైనస్ y1³ ఈ వాల్యూ అనేది మనకు 4/3 ఇచ్చారు. సో అన్ని టర్మ్స్తో మనం y2 మైనస్ y1 కామన్ తీసేద్దాం. k ఇంటూ ఇక్కడ నుంచి y1 ప్లస్ y2 అంటే 2k, ఇక్కడ y2 మైనస్ y1 కామన్ తీసేస్తాం కదా ప్లస్ h మైనస్ 2k² మైనస్ 1/3 ఇంటూ a³ మైనస్ b³ అంటే a మైనస్ b కామన్ తీసేసాం ఇక్కడ a² ప్లస్ b² ప్లస్ ab అంటే y1 y2 ప్లస్ y1 y2 ఈ వాల్యూ మనకు 4/3 ఇచ్చేస్తుంది. సో ఈ 2k² క్యాన్సిల్. సో మనకు నెక్స్ట్ వచ్చింది మనకు y2 మైనస్ y1 ఇంటూ h మైనస్ 1/3 ఇంటూ మనం x1, y1, x2, y2 పారాబోలా ఉంది కదా. సో మనకి ఇందాక మనకు y1² ఈక్వల్ టు x1 అని ఒక రిలేషన్, y2² ఈక్వల్ టు x2 అని ఇంకో రిలేషన్ వచ్చాయి.
ఇక్కడ నుంచి y1 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ అంటే x1 ప్లస్ x2 అని రాయొచ్చు, మైనస్ x1 ప్లస్ x2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు 4/3. సో మనకి ఇంకో రిలేషన్ వచ్చింది, x1 ప్లస్ x2/2 ఈక్వల్ టు h అనుకున్నాం, y1 ప్లస్ y2/2 ఈక్వల్ టు k. h, k ఈ కార్డ్ యొక్క మిడ్ పాయింట్ కాబట్టి, సో ఇక్కడ నుంచి మనకి x1 ప్లస్ x2 అంటే మళ్ళీ 2h, సో y2 మైనస్ y1 ఇంటూ h మైనస్ 2h/3 మైనస్ y1 y2/3 equal to 4/3. So h minus 2h/3 y2 minus y1 into h minus 2h/3 అంటే h/3 minus y1 y2/3 equal to 4/3. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా మనకు y2 minus y1 into h minus y1 y2 equal to 4 అని వచ్చేసింది. సో y2 minus y1 అనుకోవాలి కదా, మళ్ళీ మనం y2 minus y1 హోల్ స్క్వేర్ కన్సిడర్ చేద్దాం. ఈక్వల్ టు మనం y1 ప్లస్ y2 హోల్ స్క్వేర్ మైనస్ 4y1 y2 అని రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ y1 ప్లస్ y2 హోల్ స్క్వేర్ కన్సిడర్ చేయండి, ఈక్వల్ టు y1 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ y1 y2. సో y1 ప్లస్ y2 హోల్ స్క్వేర్ అంటే 4k స్క్వేర్ ఈక్వల్ టు y1 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ అంటే మళ్ళీ x1 ప్లస్ x2 అనమాట, ప్లస్ 2 ఇంటూ y1 y2 ఇది మనం అనుకోవాలి. x1 ప్లస్ x2 అంటే మళ్ళీ 2h, 4k స్క్వేర్ మైనస్ 2h ఈక్వల్ టు 2 ఇంటూ y1 y2. అక్కడి నుంచి మనకు y1 y2 వాల్యూ వచ్చేసి 2k స్క్వేర్ మైనస్ h అని వస్తుంది. మళ్ళీ మనకి ఇక్కడ y1 ప్లస్ y2 హోల్ స్క్వేర్ అంటే 4k స్క్వేర్ కదా, y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ కన్సిడర్ చేసాం కదా. y1 ప్లస్ y2 హోల్ స్క్వేర్ అంటే 4k స్క్వేర్ మైనస్ 4 ఇంటూ y1 y2 అంటే మైనస్ 4 ఇంటూ y1 y2 అంటే 2k స్క్వేర్ మైనస్ h. ఇక్కడ నుంచి మనకు y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4k స్క్వేర్ మైనస్ 8k స్క్వేర్ ప్లస్ 4h మైనస్ 4k స్క్వేర్. సో మనకి y2 మైనస్ y1 వచ్చేసి 2 ఇంటూ h మైనస్ k స్క్వేర్ హోల్ పవర్ 1/2 వస్తుంది. సో ఈ y2 మైనస్ y1 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి 2 ఇంటూ h minus k square whole power 1/2 into h minus y1 y2. h minus y1 y2 వాల్యూ వచ్చేసి 2k square minus h minus 2k square plus h అన్నమాట, ఈక్వల్ టు 4 అని వచ్చేసారు. సో ఇక్కడ 2 కామన్ తీసేస్తే 4 ఇంటూ h minus k square whole power 1/2 into h minus k square equal to 4 వస్తుంది. సో ఈ 4 క్యాన్సిల్, మనకు ఫైనల్గా h minus k square
హోల్ పవర్ 3/2 ఈక్వల్ టు 1 వస్తుంది. సో మనకి h మైనస్ కే స్క్వేర్ ఈక్వల్ టు 1 వచ్చింది ఫైనల్గా. సో h ప్లస్లో ఎక్స్, కే ప్లస్లో వై సబ్స్టిట్యూట్ చేస్తే అదే లోకస్ అన్నమాట. సో మనకి డైరెక్ట్గా మనకి ఆ లోకస్ వచ్చేసి వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. ఇది వచ్చేసి ఎస్ అనమాట. లోకస్ ఆఫ్ మిడ్ పాయింట్ ఆఫ్ దట్ కార్డ్ వచ్చేసి వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. సో మనకు ఫస్ట్ ఆప్షన్ ఏం ఇచ్చాడంటే 4, √3 బిలాంగ్స్ టు ఎస్ అన్నాడు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి 5, √2 బిలాంగ్స్ టు ఎస్ అన్నాడు. సి వచ్చేసి ఏరియా ఆఫ్ ది రీజియన్, ఆర్ వచ్చేసి 14/3 మైనస్ √3 ఒకటి ఇచ్చింది. డి వచ్చేసి ఏరియా ఆఫ్ ది రీజియన్, ఆర్ వచ్చేసి 14/3 మైనస్ 2√3 అని ఇంకోటి ఇచ్చింది. సో 4, √3 బిలాంగ్స్ టు ఎస్ అన్నాడు. సో వై స్క్వేర్ అంటే 3 ఈక్వల్ టు 4 మైనస్ 1. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట. వై స్క్వేర్ 2 ఈక్వల్ టు 5 మైనస్ 1, 4 కాదు కదా. సో ఆప్షన్ బి అనేది రాంగ్. Let R denote the region lying in the first quadrant. Enclosed by the parabola y square equal to x అన్నమాట. ఇది అన్ని కర్వ్ ఎస్ అంటే ఇది కూడా ఒక పారాబోలా అని కదా. సో ఇది మనకు y స్క్వేర్ ఈక్వల్ టు x మైనస్ 1, ఇది y స్క్వేర్ ఈక్వల్ టు x మైనస్ 1. అన్ని లైన్స్ x ఈక్వల్ టు 1 అండ్ x ఈక్వల్ టు 4. ఇది వచ్చేసి x ఈక్వల్ టు 1 అనుకున్నాం, ఇది వచ్చేసి x ఈక్వల్ టు 4. సో వాటి ఏరియా ఆఫ్ ది అంటే లైన్ ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అన్నాం కదా, మనకి ఈ రీజన్ ఏరియా ఒకటే కావాలన్నమాట. సో ఈ ఫోర్త్ క్వాడ్రంట్ అది అవసరం లేదు మనకు. సో మనకి ఇంటిగ్రల్ 1 to 4 y స్క్వేర్ ఈక్వల్ టు x అంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ చేస్తున్నాం కదా ఇంటిగ్రేషన్. సో y ఈక్వల్ టు √x అనమాట. √x మైనస్ ఈ పారాబోలా బౌండ్ చేసిన ఏరియా అంటే ఈ టోటల్ ఏరియా అది వచ్చేసి √x మైనస్ 1 ఇంటూ dx. ఇది వచ్చేసి ఏరియా ఆఫ్ ది రీజియన్ ఆర్ అనమాట. వాళ్ళు అడిగింది ఇది. సో ఇంటిగ్రల్ x పవర్ 1/2 అంటే x పవర్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1 మైనస్ x మైనస్ 1 హోల్ పవర్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1 into dx. See, within the limits 1 to 4. సో ఆ వాల్యూ మొత్తం మనకు 2/3 ఇంటూ 2/3 కామన్ వచ్చేస్తుంది. 2/3 ఇంటూ x పవర్ 3/2 మైనస్ ఆఫ్ x మైనస్ 1 హోల్ పవర్ 3/2 within the limits 1 to 4. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2/3 ఇంటూ
4/3/2 అంటే 2 క్యూబ్ 8 అనమాట. మైనస్ ఆఫ్ 4 - 1 అంటే 3/3/2 అంటే 3√3 మైనస్ లోవర్ లిమిట్ అంటే 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ఇక్కడ మళ్ళీ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 కదా. సో 2/3 ఇంటూ 8 - 1 7 - 3√3. సో ఈ వాల్యూ మనకు వచ్చేసి 14/3 - 2√3. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మళ్ళీ వేరే ఒక వీడియోలో కలుద్దాం. బాయ్.